రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాదు మండలం నామాపూర్ చిక్కోడు చిప్పలపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ కీమ్ల నాయక్తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. వరి కొనుగోలు, లోడింగ్ రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని, ఎప్పటికప్పుడు ఆలస్యం జరగకుండా ట్యాబ్ ఎంట్రీలు జరగాలని తెలిపారు. రైతుల సమస్యలు తెలుసుకోవడం కోసమే సెంటర్లను స్వయంగా తనిఖీ చేసి వెంటనే పరిష్కరించడానికి తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్, అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్, సెంటర్ నిర్వాహకులు, అధికారులు, తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ రాజేందర్, బ్యాంక్ సీఈఓ, సిబ్బంది, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. అన్న నువ్వు కొబ్బరికాయల తర్వాత పెట్టుకుంటే అన్న కొట్టని కానీ ఇట్రా 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 అన్న లేతది కొట్టుకుంటా ఇట్రా. డైరెక్టర్ సపోర్ట్ కొట్టుకో కొట్టే మళ్ళా ఓకే రైట్ దగ్గరగానే ఉంది. అన్నా ఎటు చూడండి సార్. ఓకే ఇక్కడే అండి కొంచెం ఈరోజు చిప్పలపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇందులో ప్యాక్స్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, ఈ గ్రామస్తులందరికీ నా యొక్క నమస్కారాలు. మన ప్రభుత్వం దళారుల మధ్య వీళ్ళు ఏంటంటే రైతులు ఎవరికి దళారులకు మోసపోకుండా వాళ్ళకు తక్కువ ధరకు అమ్ముకోకుండా ఉండడానికి అని చెప్పేసి ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. వరి ధాన్యానికి మద్దతు ధర ఏదైతే ఉందో దొడ్డోడ్లకు 2310 రూపాయలు, 2320 రూపాయలు పెట్టింది. ఆ రైతులందరూ ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వడ్లను తీసుకొచ్చి ఇక్కడే అమ్ముకోవాలని చెప్పేసి కోరుకుంటాను. మధ్య దళారులను వాళ్ళను చూసి ఒక 100 రూపాయలు 200 రూపాయలు తక్కువకు అట్లా అమ్ముకొని మోసపోవద్దని చెప్పేసి కోరుకుంటున్నా. అదేవిధంగా ఈసారి గవర్నమెంట్ సన్నవడ్లు కూడా కొంటుంది కాబట్టి సన్నవడ్లకు 500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతుంది. సన్నవడ్లు కూడా మీరు మధ్య దళారులకు అమ్ముకొని మోసపోవద్దు. రైతులందరూ ఆరుగాలం కష్టపడి మీరు పండించుకున్న పంటకు మద్దతు ధర తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఆ సన్నవడ్లకు 500 రూపాయలు అంటే 2320 రూపాయలు మామూలు అయితే దానికి 500 అంటే 2820 రూపాయలు చెల్లిస్తుంది. కాబట్టి రైతులందరూ ప్రభుత్వ ధాన్యం కేంద్రం దగ్గరికి తీసుకొచ్చి అమ్ముకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా. అదేవిధంగా కొంచెం రైతులందరూ కోరేది ఏంటంటే కొంచెం వరి ధాన్యాన్ని కొంచెం క్లీన్గా చేయండి. అంత పొట్టు తాలు లేకుండా మీరు ఎట్లాంటి తరుగు లేకుండా మనం ఇవ్వాలంటే కొంచెం క్లీన్ చేసుకోవాలి. గవర్నమెంట్ నామ్స్ ప్రకారం, ఎఫ్ఏక్యూ నామ్ ప్రకారం ఇవ్వాలంటే కొంచెం దయచేసి మీరు క్లీన్ చేసుకుంటే మనం ఎవరికి అరకిలో కానీ ఎక్కువ కిలో కానీ అట్లా జోకడానికి అవకాశం ఉండదు. దయచేసి క్లీన్ చేసి పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నా. అదేవిధంగా సెంటర్ నిర్వాహకులకు, రైతులందరికీ వచ్చే వాళ్ళకు కొంచెం నీడ, ఈ చెట్టు ఉంది, చెట్టుతో పాటు ఇంకేమైనా ఉంటే టెంట్ కానీ లేకపోతే చిన్న పందిర్లాగా కానీ వేసుకోవడము, వాళ్ళకి వచ్చే రైతులకు అందరికీ మంచినీడు సౌకర్యం అట్లాంటివి కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.